ఓం నమ శివ. అందరికీ నమస్తే అండి. పవిత్ర పంచాంగం ఛానల్కి స్వాగతం. ఈరోజు పంచాంగం దినఫలాలు, ప్రత్యేకత మరి ఇతర వివరాల గురించి తెలుసుకుందామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మంచి మాట. ఈరోజు మంచి మాట. జీవితం, కాలం ఈ రెండు గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించాలో జీవితం చెప్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం చెప్తుంది. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. తిథి పంచమి, రాత్రి 1:22 వరకు, తర్వాత షష్ఠి. సంస్కృత వారం భృగువాసర. నక్షత్రం హస్త, రాత్రి 12:22 వరకు, తర్వాత చిత్త. యోగం ధృతి, రాత్రి 11:37 వరకు. కారణం కోలవ, మధ్యాహ్నం 12:49 వరకు. తైతుల, రాత్రి 1:22 వరకు. వర్జ్యం ఉదయం 7:51 నుండి ఉదయం 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి ఉదయం 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. రాహుకాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:45 వరకు. గుళికా కాలం ఉదయం 8:15 నుండి ఉదయం 9:40 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:14 నుండి ఉదయం 6:02 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:01 నుండి రాత్రి 7:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఈరోజు ఎవరెవరి దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ముందుగా మేషరాశి. పనుల్లో ముందడుగు వేస్తారు. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. వృషభం. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. కుటుంబంలో చిన్న విషయాలపై ఓర్పు ముఖ్యం. మిథునం. మాటలతో పనులు సాధిస్తారు. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. కర్కాటకం. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సింహం. గౌరవం, గుర్తింపు లభిస్తాయి. అహంకారం దూరంగా ఉంచితే మంచిది. కన్య. పని భారం ఎక్కువగా అనిపించవచ్చు. ప్లానింగ్ చేస్తే రోజు సాఫీగా సాగుతుంది. తుల. సంబంధాలు మెరుగుపడతాయి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. వృశ్చికం. అనుకోని లాభం కలుగుతుంది. రహస్య విషయాలు బయట పెట్టవద్దు. ధనస్సు. ప్రయాణ సూచన ఉంది. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. మకరం. బాధ్యతలు పెరుగుతాయి కానీ సమర్థంగా నిర్వహిస్తారు. ఓర్పుతో ముందుకెళ్ళండి. కుంభం. స్నేహితుల సహకారం లభిస్తుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. మీనం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనసుకు నచ్చిన పని చేస్తే. ఈరోజు ప్రత్యేకత ధనిష్ట కార్తె ప్రారంభం. కల్పనరాయ్, లతా మంగేష్కర్ గార్ల వర్ధంతి. ఈరోజు మంచిదేనా అంటే మూడాలు నడుస్తున్నాయి కాబట్టి వివాహాలకి, ఇంటి గృహ ప్రవేశాలకి, శుభకార్యాలకి ఎటువంటి ముహూర్తాలు లేవండి. మామూలుగా రోజు చేసుకునే పనులు, రిజిస్ట్రేషన్, ప్లాట్ రిజిస్ట్రేషన్, కొత్తగా జాబ్స్కి అప్లై చేయడము, రెంట్ హౌస్లకి వెళ్ళడము, అవిటికి పర్లేదండి. రోజు చేసుకునే సాధారణ పనులు చేసుకో. ప్రశ్న: చెడును నాశనం చేయడానికి విష్ణువు ఏ దివ్య ఆయుధాన్ని ప్రయోగించాడు? మరొకసారి, చెడును నాశనం చేయడానికి విష్ణువు ఏ దివ్య ఆయుధాన్ని ప్రయోగించాడు? ఏ. త్రిశూలం, బి. వజ్ర, సి. సుదర్శన చక్రం, డి. పశుపత. మీకు కూడా ఈ ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారు మన ఛానల్ తరఫు నుంచి వాళ్ళకి బెస్ట్ విషెస్ని అందిస్తున్నాను.
అదండి ఇవాళటి పంచాంగం రాశి ఫలాలు ప్రత్యేకత. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నమస్తే.